యేసయ్యా క్రీస్తు మనుష్య కుమారునిగా ఈ భూమిపై జన్మించడానికి సంబంధించిన ఎన్నో లేఖనాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. క్రీస్తు జననాన్ని సూచించే ప్రతి ప్రవచనం మనకు ఏదో తెలియని ఓ గొప్ప అనుభూతిని అందిస్తుంది. మన ఎడల దేవాది దేవునికి ఉన్న ప్రేమ, బాధ్యత, కనికరం ఆ లేఖనాల్లో మనం గమనించవచ్చు. తెలియని దారిలో ప్రయాణిస్తూ చీకటికి చేరువవుతున్న మన జీవితాలని మార్చి తేజో విరాజితమైన తన రాజ్యానికి వారసులుగా మార్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చాడు. అంతటి గొప్ప సందర్భాన్ని ధ్యానించడం, ఆ లేఖనాలని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. యేసు జననానికి సంబంధించిన 7 ముఖ్యమైన వాక్యాలను పరిశుద్ధ గ్రంథము నుండి మీకు అందించాలని ఆశపడుచున్నాము. క్రీస్తు జననం సర్వలోకానికి ప్రేమను పంచింది. ఆయన జన్మించిన క్రిస్మస్ పండుగ మన కుటుంబాలలో శాంతి, సమాధానాన్ని అందించాలని కోరుకుంటూ 7 గొప్ప లేఖనాలను చిన్నారి ముద్దులకు మాటలతో మరింత తీయందనాన్ని అద్ది మీకు అందిస్తున్నాము. ఆస్వాదించండి, ఆనందించండి, యేసయ్య జననాన్ని అనుభూతించండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప జ్ఞానమైనను, నా కొరకు ఇశ్రాయేలులను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము అగుచుండెను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత సత్వమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలుగునది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు అనను. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము నుండి 21వ వచనం వరకు. తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండి పెట్టెను. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. రాజైన హేరోదు జనమలే అందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చుచుమని చెప్పిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మా ఎడల అనిర్వచనీయమైన ప్రేమ, కృప, కనికరము చూపి నిత్యము మమ్ము కాచువాడా, ఈ లోకాన మనుష్య కుమారుడిగా జన్మించి మా జీవితాల్లోని చీకట్లు పారద్రోలి మరణాన్ని జయించి మరణపు ముళ్ళని విరిచిన మహోన్నతుడా, నేడు మా హృదయాలలో ఉదయించి మా మనసులోని మలినాల్ని, పాపపు ఆలోచనను తొలగించి మమ్మల్ని మేము జయించే శక్తిని మాకు అనుగ్రహించుదేవా. మా కుటుంబాల్లో క్రిస్మస్ వెలుగుని నింపి మమ్మల్ని స్థిరపరచమని మా రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లభించిన కొన్ని ఆధారాలను బట్టి ఈ జ్ఞానులు ఆనాడు యూదా దేశానికి తూర్పుగా ఉన్న 3 వేరువేరు ప్రాంతాలకు చెందిన వారని సమాచారం. 3 జ్ఞానుల్లో నల్ల జాతీయునిగా భావిస్తున్న బెల్తజర్ అను జ్ఞాని అరేబియా ప్రాంతం నుండి, మెల్కియర్ అను జ్ఞాని పర్షియా ప్రాంతం నుండి, 3వ వాడైన గాస్పర్ మన భారతదేశం నుండి వెళ్ళి ప్రభువుని దర్శించుకున్నట్లుగా చరిత్ర తెలియజేస్తుంది.